వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 25 నెలల్లో గుడివాడ నియోజకవర్గంలో 6.80 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించాం ఎమ్మెల్యే వెనుగండ్ల. నేడు 29 కుటుంబాలకు 22 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన కూటమి నేతలు. ఉప చట్టాన్ని వ్యంగ్యంగా ఉప్మా చట్టం అంటూ మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి నానిపై విజయవాడలో కేసు నమోదు. చట్టాలపై గౌరవం లేకుండా ఈ విధంగా మాట్లాడడం పట్ల కేసు పెట్టిన ఉమ్మడి వెంకటేశ్వరరావు. సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటూ జనసేన నేత సందు పవన్ ఆగ్రహం. ఓటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం. యూట్యూబ్ ప్రశ్న రావణ్లో 10 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు పిటిషన్. రావణ్లో కష్టానికి ఇవ్వద్దంటూ కోర్టుకు వాదన వినిపించేందుకు వచ్చిన పొన్నవోలు సుధాకర్. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మరియు కూటమి నాయకులతో కలిసి నియోజకవర్గ పరిధిలోని 29 బాధిత కుటుంబాలకు మంజూరైన 22 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పంపిణీ చేశారు. చెక్కులను అందుకుంటున్న కుటుంబాలను ఎమ్మెల్యే రాము ఆప్యాయంగా పలకరించారు. కష్టాల్లో అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేయగా స్పందించిన బాధితులు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే రాముకు చిరునవ్వుతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము కుల మత వర్గ పార్టీలు చూడకుండా కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు అండగా ఉంటూ సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గత 25 నెలల పాలనలో గుడివాడ నియోజకవర్గానికి 6.80 కోట్ల సీఎంఆర్ఎఫ్ నగదు మంజూరు చేయించడం మా అదృష్టమన్నారు. ఒక కుటుంబం ఆసుపత్రి ఖర్చులతో ఇబ్బంది పడుతుంటే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. చెక్కులు అందుకునేటప్పుడు ప్రజల ముఖాల్లో కనిపించే ఆనందమే మాకు అసలైన గెలుపన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ గుడ్లవల్లేరు మండలాల మార్కెట్ యార్డు చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, గుడివాడ గుడ్లవల్లేరు టీడీపీ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, చేకూరు జగన్మోహన్ రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు కూడా రండమ్మా, ముందు రండి. రండమ్మా, నువ్వు కూడా ఇట్రా ముందురా. అడిగే ఎంత వచ్చినాయి? నమస్తే రండి మీరు. ఎంత వచ్చింది చూడమ్మా. ₹1,86,000 వచ్చినాము. చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నమస్తే అమ్మా, బాగున్నారా? నీకు ఎట్ట వస్తాయండి? అయిందండి, 91,000 వచ్చింది. గుర్తుపెట్టుకోండి బాబు గారు, గుర్తుపెట్టుకోండి. అందరూ గుర్తుపెట్టుకోండి. మనకి కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు. దీంట్లో ఇలాంటి పథకం ఇలా అంటే దీనికి వచ్చిన ప్రతిసారి మీ మొహాల్లో అందరిలో ఆనందం చూస్తున్నాం. అప్పుడు కష్టం పడ్డాం, చాలా టఫ్ సిచ్యువేషన్లో మన ఆరోగ్యం తెలుసుకున్నాక అప్పో చేసుకొచ్చి కట్టాం. ఓకే, దీనికి ఇలాంటి కష్టమైన టైంలో ఆయన మనం ఆదుకున్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.
విజయవాడలో మాజీ మంత్రి కొడాలి నానిపై మరో ఫిర్యాదు నమోదైంది. ఉప చట్టంపై చేసిన వ్యాఖ్యలు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కొడాలి నానిపై ఉమ్మడి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ఉప చట్టాన్ని ఉపమా చట్టం అంటూ హేళన చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని కూడా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చట్టాన్ని అవమానించేలా, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించినట్లు సమాచారం. దీనిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడేం కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడటం, అతని మీద పోస్టులు పెడతాం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉపమా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అందరూ, మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి తగలెట్టి బూడి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే బూడిద పార్టీ, ఇది బూడిద ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు ఆ బూడిదే మిగులుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వాడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ.
కి తిరిగి స్వాగతం. ప్రశ్న రావణ్ను 10 రోజుల పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం తరపు ప్రాసిక్యూషన్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రావణ్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ కోర్టుకు హాజరై వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రావణ్ను పోలీసు కస్టడీకి ఇవ్వవద్దని మంగళవారం కోర్టులో తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు. రావణ్కు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని తాను వృత్తిపరంగా న్యాయవాదిగా హాజరయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నించే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. సామాన్యుడిపై యూఏపీఏ చట్టం అమలు చేయడం దారుణమని పేర్కొన్నారు. రావణ్ కస్టడీలో ఉన్న సమయంలో ఆయన ఇంటిపై సోదాలు నిర్వహించడం, భార్యను అదుపులోకి తీసుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సామాన్యులపై ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. మంగళవారం జరిగే తదుపరి విచారణలో రావణ్ను పోలీసు కస్టడీకి ఇవ్వవద్దని కోర్టును కోరుతూ తమ వాదనలు సమర్పిస్తామని పొన్నవోలు సుధాకర్ తెలిపారు. రావణ్ అనే వ్యక్తిపై ఉపా కేసు పెట్టడం జరిగింది. దానిలో ఈరోజు కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు పోలీస్ కస్టడీ కావాలి. తర్వాత పిటిషన్ ఫైల్ చేశారు. ఈరోజు ఆర్గ్యుమెంట్కి వచ్చింది. కానీ వారు ఈరోజు రాలేదు. ప్రాసిక్యూషన్ వారు ఈరోజు రాలేదు. నేను వచ్చినాను ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈ రావణ్ తరఫున. ప్రాసిక్యూషన్ వారు స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈరోజు రాలేదు. ఆ పరిస్థితిలో గౌరవ కోర్టు వారు మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. ట్యూస్డే విల్ కమ్ బ్యాక్. ఎలా ఎనీ క్వశ్చన్స్ ఎలా? మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కస్టడీ ఇస్తారనుకుంటున్నారు సార్ మీరు? కస్టడీ అనేది ఇస్తారనుకుంటున్నారా? పిటిషన్ వేశారు కదా, నేను ఇవ్వకూడదని వాదన చెప్తున్నా. అందుకని ఖచ్చితంగా నేను హాఫ్ హార్టెడ్ గా యుద్ధానికి రాదు, కోర్టుకు రాలేదు. ఇవ్వనీయకుండా ఆర్గ్యుమెంట్ చెప్పడానికే నేను వచ్చాను. కాబట్టి మనం ఇస్తారని చెప్పేకి వస్తే నేను ధర్మం చేసినట్టు కాదు. క్లయింట్ డిసైడెడ్ బై ది కోర్ట్. అది గౌరవ కోర్టు వారు నిర్ణయిస్తారు. సోదాలు జరుగుతున్నాయి కదా హైదరాబాద్ లో, సోదాలు జరుగుతాయి ఇంట్లో నివాసాలు. ఇక్కడ ముఖ్యంగా మీరు అడిగారు, చెప్తున్నాను. నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏ విధమైనటువంటి సంబంధాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే. ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యుల పక్క నిలబడాలా అనే ఒక పాలసీని అనుసరించే ప్రొఫెషనల్ గా నేను వచ్చాను. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఫర్ ది రీజన్ ఏదో చెప్తారు, చారణ కోడికి బారణ మసాలా అని. ఆయన చేసింది ఏంది, ఆయన అన్నదేంది, ఉపా యాక్ట్ ఏంది, ఆయన పెట్టి మీద కేసులు ఏంది, డెత్ పనిష్మెంట్. చంపేస్తావా ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికి? ఈ రాజ్యహింస కాదా అని అడుగు. అంత క్రూరంగా ఆ సెక్షన్లు ఆయన చేసిన దానికి పెట్టడం దుర్మార్గం. దాంతో స్పందించింది. ఈరోజు మొదట మాకు జరిగింది, తర్వాత ప్రతి ఒక్కరికి జరిగింది, ప్రతి పార్టీ వాళ్ళకి జరిగింది. తర్వాత ఎవరైతే గొంతు ఎత్తుతారో, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతారో, ఎవరైతే దుర్మార్గాలను ఎదిరిస్తారో వాళ్ళందరి గొంతు నొక్కే ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే రావణ్ని చేసింది. రావణ్ కోసం వచ్చిన కారణం ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే చెప్పింది, పార్టీ చూడడం, ఓటేసాడని చూడడం, జాతి చూడడం, కులం చూడడం, మతం చూడడం. కానీ ఈ విధమైనటువంటి క్రూరమైనటువంటి రాజ్య హింస ఒక సామాన్యుడిపై, ఒక అభాగ్యుడిపై, ఒక శక్తిలోనుడిపై, ఒక ఏ విధమైనటువంటి వనరులు లేనటువంటి వ్యక్తిపై ఇంత క్రూరమైన చట్టాలు మీరు కేసులు పెట్టారు. కాబట్టి ఆ విధంగా రాజ్యహింసకి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా, వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు రావడం జరిగింది. సో ఒక వ్యక్తిగా యాజ్ అ ప్రొఫెషనల్ గా నేను వచ్చాను. అతను కూడా మాకు ఏ పార్టీ లింక్ మాకు అవసరం లేదు. ఒక దెబ్బతిన్నటువంటి వ్యక్తిగా, ఒక ఈ రాజ్యహింసకు గురైన వ్యక్తిగా, ఒక అన్యాయానికి గురైన వ్యక్తిగా
ఒక క్రూరంగా ఒక చట్టంలో 147లో ఇరికిచ్చినారు కాబట్టి, ఒక ఉపా యాక్ట్లో ఇరికిచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా అన్యాయం. అందుకని ఒక వ్యక్తిగా ఒక అభాగ్యుడి తరఫున పోరాటం చేయడానికి నేను వచ్చాను. సార్ రావణ భార్యన గారు కూడా ఒకరేందండి, రాత్రి వారింటికి పోయి వాళ్ళ భార్యని చిత్రహింస సెన్స్, ఆఖరికి ఇంట్లో బియ్యం డబ్బా కూడా చూస్తారా? ఏం సాధించదలుచుకున్నారు మీరు? ఏం చేయాలనుకున్నారు ఈ ప్రభుత్వంలో ఎవరినో ఒకరిని సాటిస్ఫై చేయడానికి, ఒక వ్యక్తి యొక్క ఈగో సంతృప్తి పరచడానికి మీరు అనుసరించే విధానం, తీసుకున్నటువంటి చర్యలు ఖచ్చితంగా గర్హించదగింది. ఒక రోజుకు ప్రజలే సమాధానం చెప్తారు. ఈ విధమైనటువంటి నియంతృత్వ పోకడలో ప్రజాస్వామ్యంలో దీనికి తావులేదని చెప్పడానికే వచ్చాం మేము. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా రకరకాల విన్యాసాలతో అధికారంకి వచ్చిన ప్రభుత్వం, ఒక్కసారి వారికి గుర్తు చేయదలుచుకున్నాను, చరిత్రలో ఏ నియంత కూడా ఎల్లకాలం లేడు, ఇది వాస్తవం. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మీరేమైనా అఫెన్స్ ఉంటే కేసులు పెట్టుకుందా, వాటికి మేము రాలేదు. మరి దుర్మార్గంగా ఉపా కేసు పెట్టి దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు కాబట్టి, ఒక క్రూరంగా ఒక డ్రెకోనియన్ లా దానిలో మీరు ఒక తీసుకొచ్చి ఈ విధంగా హింసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్పందించాను. పార్టీ తరఫున ఒక వ్యక్తిగా, ఒక ప్రొఫెషనల్ గా ఇది నా వృత్తి ధర్మం అనుకున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద అడ్వకేట్స్ని పెట్టుకునే శక్తి లేదు, నా పోటీ వాళ్ళనే పెట్టుకోవాలి ఆయన పాపం. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద అడ్వకేట్లను దింపే శక్తి పాపం రావడానికి లేదు. కాబట్టి నా పోటీ చిన్న చిన్న అడ్వకేట్స్ వచ్చి ఆయనకి నిలబడతాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కాకుండా వీళ్ళు ఎక్కడైతే అన్యాయం జరగద్దో అక్కడ ఎదుర్కొన్నటువంటి నా సహచరులుగా వచ్చాం. ఖచ్చితంగా మంగళవారం వస్తాం. మా ప్రయత్నం అంటే మేము చేస్తాం. సిద్ధార్థ లూథాని చార్టర్డ్ ఫ్లైట్ దింపలేడు కదా, కాబట్టి మా బోటు సామాన్యులే అతనికి ఒక సామాన్యుడు పక్క నిలబడతాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ కులాలు మరియు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకుడు సందు పవన్ ఆరోపించారు. గుడివాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న ప్రజాదరణ, పరిపాలనపై వస్తున్న ప్రశంసలను చూసి ఓర్వలేక వైసీపీ కొందరు యూట్యూబర్లు సోషల్ మీడియా వేదికల ద్వారా అసత్య ప్రచారం చేయిస్తుందని విమర్శించారు. ప్రశ్న రావణ్ వ్యవహారం వెనుక వైసీపీ పాత్ర ఉందని, తాడేపల్లి కేంద్రంగా స్క్రిప్ట్ సిద్ధమవుతుండగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దానిని అమలు చేస్తున్నారని ఆరోపించారు. హిందూ దేవుళ్లను దూషించిన ఆరోపణలపై ప్రశ్న రావణ్ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయాలని వైసీపీ నాయకులు వ్యతిరేకించడం వారికి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కూటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారని సందు పవన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండడం కూడా వైసీపీ నాయకులకు ఇష్టం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు సయ్యద్ నజీర్, ఉంగరాల శేషగిరిరావు, ఘాడి కిరణ్, బురిడి శాంతి నాయుడు, గడ్డం శ్రీను, కందికొండ దుర్గా, మొగసాల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులకు, సంఘ విద్రోహులకు కొమ్ము కాస్తుంది అని చెప్పడానికి ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్, ఈ ప్రశ్న రావణ్ అనే అతను దేశానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు అనుకూలంగా, హిందూ దేవుళ్లను అలానే రాష్ట్రంలో, దేశంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అతను మాట్లాడుతూ అనేక రకమైనటువంటి దోషణలకు దిగుతున్నటువంటి ఈ ప్రశ్న రావణ్ను వెనకుండి ప్రోత్సహించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని చెప్పి నేటితో బట్టబయలైపోయింది. మాజీ మంత్రి కొడాలి నాని ఈరోజు పత్రికా సమావేశంలో ప్రశ్న రావణ్ను అతని యొక్క సానుకూలన, ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చింతిస్తుందో, ఏ రకంగా బాధపడిపోతుందో ఈ రోజున అతను ప్రెస్ మీట్ చూస్తే
ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, దేశాన్ని దోచుకునేటువంటి వాళ్ళకి, దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళకి, హిందూ దేవుళ్ళను తిట్టేటువంటి వాళ్ళకి మద్దతిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఆర్థిక లావాదేవీలను వాళ్ళతో మీరు చేసుకుంటూ డబ్బులిచ్చి ఈ రకమైనటువంటి గొడవలు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను నేను. గెలుపోటములు రాజకీయాల్లో సహజం. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. గెలుపోటములు అనేది రాజకీయాల్లో శాస్త్రం కాదు. ఒక్క ఓటమి వచ్చినందుకు రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య ఇన్ని రకాలుగా చిచ్చు పెడతారా? ఇలాంటి నీచులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. హిందూ దేవుళ్ళని తిట్టడం ఏంటి? మతాల మధ్య చిచ్చు పెట్టడం ఏంటి? సిగ్గు లేదని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒక ఓటమిని జీర్ణించుకోలేకపోతా ఉన్నారే. శవం కులం లేకపోతే రాజకీయం చేయలేనటువంటి దిగజారినటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ శవం దొరుకుద్దా, శవం రాజకీయం చేద్దామని చెప్పని తహతహలాడిపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కులాల మధ్య చిచ్చు పెట్టుకోకుండా ఒక్కరోజు అంటే ఒక్కరోజు, ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. మొన్న విజయవాడలో ఆ కుర్రాడు సాయి కృష్ణ, అతని విషయంలో ఇలాగే కుల రాజకీయం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదవతనం బయటపడింది. మళ్ళీ మాకు సంబంధం లేదని చెప్పని మళ్ళీ బట్టబయలు చేసుకున్నాం. అలానే ప్రశ్న రావణ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వెనకుండి చేస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. తప్పులు చేపించడం, ప్రభుత్వం తరపున అతని మీద చర్యలు తీసుకుంటే మాకు సంబంధం లేదని చెప్పి అతన్ని బలిపశువుని చేసి వదిలేసేయటం. ఈ రోజున కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేతిలో 2024లో గొడ్డలు వస్తూ ఉందంట. అవును, నిజంగా మీది గొడ్డల పార్టీయే, మీది గొడ్డల పార్టీయే. ఎందుకనంటే నువ్వు చెప్పేటువంటి పరశురాముడు గొడ్డలు కాదు మీ పార్టీ. గొడ్డలకి ఉండేటువంటి వృత్తి ధర్మం ఏంటి? గొడ్డలకి వెనకమాలు ఉండేటి కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. అంటే ఆశ్రయం ఇచ్చినటువంటి చెట్టులు సైతం నరికేసుకోవడం దాని వృత్తి గొడ్డలది. అలాగే మీకు సాయం చేసేటువంటి మీ బాబాయిల్ని మీ గొడ్డలతోనే వేసేసుకుంటారు, తల్లిని చెల్లిని మీ గొడ్డలతోనే బయటికి పంపించేసుకుంటారు, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ మీ గొడ్డలతో నరికేసుకుంటారు. మీది ఆ పార్టీ, మీది గొడ్డలి పార్టీ. పరశురాముడు గొడ్డలు కాదు మీది. తల్లిని చెల్లిని బాబాయిని సైతం అడ్డగోలుగా ఇచ్చేసేటువంటి పార్టీ. బాబాయిని వేసేసినటువంటి వ్యక్తులు మీరు కాదా? అదే గొడ్డలతో మీరు వేసేయలేదా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? వేసేసి ఏం చెప్పారు? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు బాత్రూంలో అని చెప్పని అన్నారు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు బాబాయ్ అని చెప్పిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి అవునా కాదా? మరి ఈరోజు నేను చెబుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంపారు, కూటమి ప్రభుత్వం చంపింది, లేకపోతే ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం చంపిందని చెప్పని అడ్డగోలుగా మాట్లాడతాం. అలానే ప్రశ్నారావణ విషయంలో అసలు మీరు కులం చిచ్చులు పెట్టకోకుండా, కులాల మధ్య చిచ్చు పెట్టకోకుండా రాజకీయం చేయలేనటువంటి అసమర్థపు దద్దమలని చెప్పని ఈ సందర్భంగా మేము విమర్శిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఓటమిని కనుక తట్టుకోలేనటువంటి అసమర్థప్పుడు, పులివెందుల పులిగా అతను, పులివెందుల పిల్లి. ఈ రాష్ట్రంలో పిల్లి అనేవాడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగనేనని చెప్పని ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో శవ రాజకీయం, కులాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయం తప్పితే మీరు ప్రభుత్వ విధానాల్లో ఇక్కడ లోపం జరుగుతుందని ఏ సందర్భంలో అన్నా సరే మీరు ఎత్తి చూపించారా? మీరు జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, జనసేన పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం, 2019 నుంచి 2024 మధ్య కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రభుత్వ వైఫల్యాలను మేము ఎండగట్టాం తప్పితే మేము ఎక్కడా కూడా ఇలాంటి కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ చితిమంటలను మేము చలిగార్చుకోవాలి. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా నిబద్ధత కలిగినటువంటి రాజకీయం చేసింది, కులాలను కలుపుకునే రాజకీయం చేసింది. మీలాగా దొడ్డిదారిని అధికారంలోకి రాలేదు మేము. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ ఎంత ఇదిగా కృషి చేసిందని చెప్పని ప్రజలందరికీ కూడా తెలుసు.
ఈ రోజున కొడాలి నాని మాట్లాడేటువంటి మాటలను రాష్ట్ర ప్రజానీకం ఎలా చూస్తూ ఉన్నారంటే, ఒక జోకర్ మాట్లాడితే ఎలా భావిస్తారో అదేవిధంగా కొడాలి నాని మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా జోకర్ మాదిరి చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ రాజకీయ జీవితం ప్రశ్నార్థకం అయిపోయింది. వాళ్ళ రాజకీయ జీవితం ప్రశ్నార్థకం అయిపోయింది. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద, జనసేన పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు. వీళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక యోధుడిని, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వీరుడిని ఎదుర్కోవడానికి ఇన్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు, ఒడిగడతా ఉన్నారు. నిజానికానికి కూడా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో తస్మత్ జాగ్రత్త. బస్టాండ్, రైల్వే స్టేషన్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని అక్కడ దొంగల ఫోటోలు పెట్టి జాగ్రత్తలు ఎలా అయితే చూపిస్తారో, ఆయా గ్రామాల్లో, ఆయా వార్డుల్లో, ఆయా నియోజకవర్గాల్లో, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి దుర్మార్గులు ఉన్నారు జాగ్రత్త అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాం, జాగ్రత్త పరుస్తూ ఉన్నాం. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళకి, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వాళ్ళకి, కులాల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళకి మీరా వెనకేసుకొచ్చేది. సిగ్గుండాలి. ఇదే రాజకీయం, ఇదే రాజకీయం. నిన్ననే కదా మీ తండ్రి గారిది జయంతి కార్యక్రమం చేశారు. హుందా రాజకీయం అంటే ఎలా ఉండాలి? రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోగలగాలి. చేత కాకపోతే మీ అధినాయకుడు తాడేపల్లి ప్యాలెస్లో ఎలా అయితే పొద్దుగూగులు నిద్రపోతాడో అదే మాత్రం వెళ్ళి పడుకోండి. అంతేగాని సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి కుల రాజకీయాలు చేద్దామని చెప్పని చూస్తే మాత్రం జనసేన పార్టీ తరపున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ప్రతి వీర మహిళ, ప్రతి జన సైనికుడు, ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా తొక్కి పెట్టి నారదీసే రోజులు ముందే ఉన్నాయని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాం. కొడాలి నాని అనేటువంటి వ్యక్తి కూడా రాజకీయ ఉనికి కోసం మాట్లాడుతూ ఉన్నాడు తప్పితే నిజంగా అతనికి చిత్తశుద్ధి అనేది ఉంటే, రాజకీయాల్లో ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడమనండి. వాళ్ళు మాట్లాడడానికి ప్రభుత్వ వైఫల్యం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుభిక్షంగా ఉండటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. అందుకనే వాళ్ళు ఇలాంటి దిక్కుమాలినటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఎవరైనా సరే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, దేశ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మీద గుచ్చుగొలిపినటువంటి రావణకి ఏదైతే గతి పట్టిందో అదే తరహా గతి పట్టుద్దని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ,
మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు. గుడివాడ ప్రజావేదికలో ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులు, రైతు ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ అధికారులు మండలాల వారీగా నీటి నిల్వల వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. నందివాడ, గుడివాడ రూరల్ ప్రాంతాల్లో తగ్గిన నీటి నిల్వలు ఉన్నాయని, గుడ్లవల్లేరుకు రేపు ఉదయానికల్లా 3500 క్యూసెక్కుల నీరు చేరుతుందని తెలిపారు. రైతుల పంటల విస్తీర్ణం, సాగునీటి అవసరాలపై వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ఆర్ఎస్కే కేంద్రాల్లో సంబంధిత నివేదికలు సిద్ధంగా ఉంచాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. అలాగే డీఎస్పీ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. నియోజకవర్గంలోని పంటలు, ఎరువులు, నీటి అవసరాల సమాచారాన్ని ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేసి వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వాతావరణ శాఖ కరువు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా 24 పంపులతో డెల్టా ప్రాంతానికి నిరంతరం నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులకు సాగునీటి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నందివాడ అంటే ఫ్లడ్స్ వస్తాయి, మీ వెళ్ళకేం వస్తాయి బేసిక్గా. ఇది పెద్ద సబ్జెక్ట్ మనకి ఎంత నేర్చుకున్నా. 3000 వస్తుంది, ఇంకేముంది మీకు? పద్దాంట పట్టాల్సిన పని ఉందా? పట్టం సార్, వదిలేస్తాం. అన్ని చోట్లకి వెళ్తారా? వదిలేస్తాం అంటే లోన్ బట్టి వదిలేస్తాం. బలిపరి పెడితే ఉంటుంది. మీకింత అవగాహన లేకపోతే అట్టగండి. సరే, ఎటు వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, కానీ మనకి అట్లీస్ట్ బేసిక్గా మనకి టోటల్ మంత్కి ఇచ్చారు. ఇది జూలై మంత్గా. నాకు జూలై మంత్కి ఏం టెన్షన్ లేదు, మనకి తర్వాత కదా కావాల్సింది మేజర్గా. దానికి కావాలి తర్వాత సో 5 రోజుల్లో కాలం వస్తుంది కాబట్టి ప్లాన్ చేస్తాం. హెడ్ సార్, హెడ్ అయితే ఇవన్నీ మారుతాయి. అయితే ఇప్పుడు నెంబర్స్ అన్నీ వాళ్ళేమో డిఏపి దొరకలేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఉన్నాయి బేసిక్గా. దీంట్లోంచి వీటిలన్నిటి కాంబినేషన్లో, వాటర్ కాంబినేషన్లోనే మనం వెళ్తేనే మనకి రైతులకి సరిగ్గా న్యాయం చేయగలం. ఇది చాలా ఈజీ విషయం కూడా, కష్టమైనది ఏం కాదు. ఓకే, మనకి ఒకసారి ఏమో వాళ్ళేమో వేసుకోమని చెప్పి మీరు నీళ్ళు ఇవ్వక, లేదు మీరు నీళ్ళు ఇచ్చేసినప్పుడు వాళ్ళంతా రెడీగా లేక, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మరి పట్టిసీమ వచ్చేస్తే మీరు అక్కడ పట్టిసీమ మొదలెస్తే మీకు ఇక్కడ ఏం అవసరం లేదు. ఇంకా మనకు వచ్చే నీటి ఆ నీళ్ళు కలిసి ఎక్కువ మనకు వచ్చేసరికి ఎంత అవుతుంది సార్? 700 ఎంతో వచ్చి కలిపి 2000 ఉంది, ఒక 500 ఇప్పుడు పెంచారు, ఇంకో 500 రేపు పొద్దున పెంచారు. నైట్కేనా? ఓకే, గంటకి పెంచేస్తా. ఇప్పుడే మాట్లాడు. వచ్చినట్టు ముందు కౌతరం పట్టిన తర్వాత మిగతా చేస్తాం సార్ యాక్టివిటీ. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? కేపీ వాళ్ళు, కృష్ణప్రసాద్ వాళ్ళు. కృష్ణప్రసాద్ గారు బండుకులు కావాలంటున్నారు సార్, ఇస్తాం సార్.
వంటిమిల్కి వేరే ఇస్తారు అది అటుపక్క ఇస్తారు అది అదే గౌతమ్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులు, కొత్త విమాన సర్వీసులు, నిర్వాసితుల సమస్యలపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, వైస్ చైర్మన్ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఏఏఐ అధికారులు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ నవంబర్ నాటికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. షార్జా, సింగపూర్, శ్రీలంక, దుబాయ్, ఎమిరైట్స్ సర్వీసులతో పాటు వారణాసి, కోల్కతా, కొచ్చికి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. విజయవాడ బైపాస్ నుంచి విమానాశ్రయానికి నేరుగా 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించనున్నట్లు వెల్లడించారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వ సహకారంతో కొత్త విమాన సర్వీసులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శబరిమల యాత్రికుల కోసం కొచ్చి విమాన సర్వీసు ప్రారంభించాలని కోరినట్లు, అలాగే దుబాయ్ సర్వీసు ప్రారంభమైతే ప్రయాణికులకు మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అడ్వైజరీ కమిటీ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. పార్లమెంటు సభ్యుడిగా నేను, అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులు, అలాగే గన్నవరం శాసనసభ్యులు, మిగిలిన అఫీషియల్స్, డైరెక్టర్స్, మిగిలినటువంటి మెంబర్స్ అందరం కూడా కలిసి అనేక విషయాలు చర్చించడం జరిగింది. ప్రధానంగా కొత్త టెర్మినల్ బిల్డింగ్ చాలా రోజుల నుంచి లేట్ అయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ను మార్చి కొత్త కాంట్రాక్టర్ ఇచ్చారు. మోస్ట్లీ రానున్నటువంటి అక్టోబర్ దసరా లేదా మ్యాక్సిమం నవంబర్ లోపల దాన్ని కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ని జాతికి అంకితం చేస్తాం. రెండో విషయం, ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లైట్స్ గురించి ఇప్పటికి మనకి ఆల్రెడీ షార్జాకు ఒక ఫ్లైట్ ఉంది, అలాగే సింగపూర్కి ఉంది. అలాగే ఇక్కడి నుంచి శ్రీలంకకి ఒక ఫ్లైట్ కూడా కావాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాం. అదే రకంగా ఇక్కడి నుంచి యూరోప్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, అలాగే అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, యుఎస్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, ఆఫ్రికా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్, విజయవాడ నుంచి దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్ కానీ వేస్తే ప్రపంచం మొత్తానికి కూడా, వరల్డ్ మొత్తానికి కూడా కనెక్టివిటీ వస్తుంది. సో దాన్ని ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారితో మేము మాట్లాడాం, ముఖ్యమంత్రి గారితో, అలాగే సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఆ ప్రపోజల్ కూడా త్వరగా వస్తే దాన్ని కూడా ఈజీగా వరల్డ్ మొత్తం కనెక్టివిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది. డొమెస్టిక్ ఎయిర్లైన్ ఫ్లైట్స్ వచ్చేసేటప్పటికల్లా ఇప్పుడు వారణాసి, కలకత్తా, కొచ్చిన్, గోవా, అలాగే ముంబైకి ఉన్నటువంటి 2 ఫ్లైట్లు సాయంత్రం ఫ్లైట్లు, ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ పెట్టమని చెప్పి అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఆల్రెడీ అది వాడుకలోకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి గన్నవరం నుంచి మనం అవుట్పల్లి మీదుగా ఒక 6.7 ఆర్ 7 కిలోమీటర్స్ కానీ 4 లైన్ రోడ్. కిషోరి గారి అధ్యక్షతన ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది. గౌరవ శాసనసభ్యులు వెంకట్రావు గారు, నేను కూడా పార్టిసిపేట్ చేయండి. ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక 2024లో ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్కి ఎన్నో విమానాలు తీసుకురావడం జరిగింది. అంతకుముందు పాత కాంట్రాక్ట్ని కూడా మార్చి కేఎంవి వారి ద్వారా కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ రేపు నవంబర్ 10 కల్లా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొన్న కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 15 కల్లా దసరా సమయానికి విజయవాడ ఎయిర్పోర్ట్ పూర్తి చేయమని వాళ్ళు కోరడం జరిగింది. తప్పకుండా వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. అతి త్వరలో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్కి మనకు వెళ్ళే సమయంలో మెయిన్గా డొమెస్టిక్ కనెక్టివిటీ ఇక్కడి నుంచి కొచ్చిన్, ఎందుకంటే శబరిమల యాత్ర కూడా స్టార్ట్ అవబోతుంది. ఎంతోమంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకి వెళ్తారు. వాళ్ళ భక్తులందరూ ఉండే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఎయిర్పోర్ట్ కొచ్చిన్కి ఫ్లైట్ ఉండే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నుంచి సూరత్, అహ్మదాబాద్కి బాంబే కనెక్టివిటీగా ఫ్లైట్ ఉండే విధంగా ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. రేపు ఆగస్టు 13 నుంచి వారణాసి, కలకటాకి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది ఇండిగో వారి ద్వారా. అట్లాగే మిగతా డొమెస్టిక్ డెస్టినేషన్తో పాటు ఒక దుబాయ్ కనెక్షన్ కనుక రాగలిగితే బాగుంటుందని మా అందరి ఆశయం. అన్నిటికన్నా ముఖ్యంగా బాంబే అండ్ ఢిల్లీ ఫ్లైట్లు ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి అరైవల్ డిపార్చర్ ప్యాసింజర్కి సర్వే ఉండే విధంగా సమయాలు కరెక్ట్ చేయమని అడుగుతుంది.
అన్నింటినీ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం తెలియజేస్తాం. మీటింగ్లో కొన్ని అంశాలు మాట్లాడాలని ఈ మీటింగ్కి వచ్చా. సో ఎయిర్పోర్ట్ నిర్వాసితులు ఇంకా ఉండడం బాగా 12 సంవత్సరాల క్రితం ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు చాలామంది సమస్యలు అడ్రస్ చేసాం. కానీ మొన్న 76 మందికి అమరావతిలో ఫ్లాట్లు ఇచ్చాం. అలాగే 6 ఎకరాల 20 సెంట్లు సీతారామ స్వామి టెంపుల్, బుధవారం టెంపుల్ది గతంలో పరిపాలించిన పాలకులు దాన్ని గ్రాప్ చేద్దాం ఉద్దేశంతో దేవుడి భూమిని కూడా దేవుడి భూమిని కూడా ట్యాంపర్ చేసిన పరిస్థితి. అయినా ఆనాటి ఎంఆర్ఓ నరసింహారావు మీద వరకు చర్యలు నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. చాలా రికార్డులు ట్యాంపర్ అయిన నియోజకవర్గం ఉంటుంది గన్నవరమే. అలాగే ఇక్కడికి బాలశౌరి గారు చెప్పినట్టుగా ఒక ఎమిరేట్స్ ఫ్లైట్ వస్తే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరిగి ఎన్ఆర్ఐలు అందరికీ చుట్టుపక్కల 4 జిల్లాల్లో మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ సర్కార్ డిస్ట్రిక్ట్స్ వారికి వైబిలిటీ ఆఫ్ ఫండింగ్ ఉన్నా కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఒకటి అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడితే అమరావతిలో ఫ్లాట్ ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మైక్రో కెనాల్కి సంబంధించిన కానీ కవులు కానీ ఇంకా 2 వెంచర్లకు సంబంధించిన వాళ్ళకి ఇంకా స్టిల్ పెండింగ్ ఉండటం వల్ల వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి. వాటిని ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ దృష్టికి చైర్మన్ మా ఎంపీ గారి దృష్టికి తీసుకొద్దామని ఉద్దేశం. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన రోడ్డు అయితే వెస్టర్న్ బైపాస్ కనెక్ట్ చేయడానికి డబ్బులుగా పెద్ద తేడా లేదు. కానీ నేను రీసెర్చ్ చేసి ఆఫీసర్లకు పిలిచి మాట్లాడి డిపిఆర్ చేయించా. ఇక్కడ మనం కనుక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కిలోమీటర్ 4 దగ్గర నుంచి NH 163 G2 కిలోమీటర్ 1079 వరకు, అలాగే NH 16 వయా నూజివీడు గన్నవరం రోడ్ని HCL రోడ్ మీదుగా మనం తీసుకుంటే డబ్బులు నేను వేసినా 38 కోర్సే అవుతుంది. 37.7కి డిపిఆర్ రెడీ చేయించా. ముఖ్యమంత్రి గారికి చెప్పా, ఆయనకి ఎంపీ గారికి ఇచ్చి ఆ రోడ్ వేస్తే 15 మినిట్స్ అట్లీస్ట్ ఇప్పుడున్న టెంటేటివ్గా ప్రెజెంట్ అప్రూవ్ చేసిన రోడ్డు చాలా ఎక్కువ టైం పడుతుంది. టైం మ్యాటర్లో ఇలా తిరిగి వెళ్ళాల్సిన అవసరం. దాన్ని వాయిడ్ చేసి అదే డబ్బులతో ఈ రోడ్ వేస్తే 15 to 20 మినిట్స్ ట్రావెల్ టైం తగ్గుద్ది. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కానీ సీఎం కానీ ఎవరికైనా దీన్ని పరిశీలించాల్సిందిగా కూడా ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బాలశౌరి గారికి తెలియజేశారు. అలాగే ఎయిర్పోర్ట్ నిర్వాసితుల అంశాన్ని కూడా ఎయిర్పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. పద్దాక నేనే అసెంబ్లీలో మాట్లాడాను. అలాగే ఎన్నోసార్లు మాట్లాడి ఎయిర్పోర్ట్ 45 లక్షలు సీఎంతో మాట్లాడి శాంక్షన్ చేయించిన ఏపీ గ్రీన్ రైన్ క్యాన్సిల్ చేయడం వల్ల అది ఏడీసీకి వెళ్ళడం వల్ల ఎయిర్పోర్ట్ నుంచి రామర్పాడు వరకు గ్రీన్ రైన్ 45,000 చదరపు మీటర్లు ఉంటే దాన్ని డబుల్ చేయమని చెప్పి కోరితే ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చినా ఇంకా పని జరగట్లా. ఆ ధర్మజగారితో కోఆర్డినేట్ చేసుకుని అది కూడా చేయాల్సిందిగా ఎయిర్పోర్ట్ సంబంధిత అధికారులు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేర డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి.
అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. మచిలీపట్నం ధర్నా చౌక్లో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తమకు గౌరవ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు బూత్ లెవెల్ ఆఫీసర్ BLO విధులను రద్దు చేసినప్పటికీ కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో మాత్రం ఇప్పటికీ ఆ ఆదేశాలను అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. వెంటనే BLO విధుల నుండి పూర్తిగా విముక్తి కల్పించాలని కోరారు. అలాగే తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, జీతాల పెంపుతో పాటు పెండింగ్లో ఉన్న డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు. ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా 42 రోజుల సమ్మెలో కొన్ని చిన్న చిన్న డిమాండ్లు మాత్రం సాధించుకున్నాము. ఏ డిమాండ్ అయితే మా ప్రధాన డిమాండ్ ఒక కుటుంబం బతకాలంటే జీతం మీద ఆధారపడి ఉంటుందో ఆ జీతాన్ని మాత్రం గత 12 సంవత్సరాలుగా ₹1 కూడా పెంచలేదు. కనుక ప్రధాన డిమాండ్ వేతనం పెంచేంత వరకు మా పోరాటం ఆగదు. ఏదైతే కృష్ణా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని BLOల్ని రద్దు చేశారు. కృష్ణా జిల్లాలో ఒక పెనమలూరు మండలంలోనే BLO డ్యూటీలు ఉన్నాయి. ఆ BLO డ్యూటీలు చేయకపోతే రిజైన్ చేయాలని కలెక్టర్ గారు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నిన్నగాక మొన్న ఆ BLO డ్యూటీకి వాళ్ళ మాంగారు చనిపోతే సెలవు ఇవ్వకపోతే ఆ అమ్మాయి రిజైన్ చేసి విధుల నుంచి సవన్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే వేతనం పెంచేంత వరకు ఈ పోరాటం ఆగదని, లేదనుకుంటే 42 రోజుల సమ్మెలో ఏ విధంగా అయితే చేశామో అదే పోరాటం మళ్ళీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు రమాదేవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 25 నెలల్లో గుడివాడ నియోజకవర్గంలో 6.80 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించాం ఎమ్మెల్యే వెనుగండ్ల. నేడు 29 కుటుంబాలకు 22 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన కూటమి నేతలు. ఉప చట్టాన్ని వ్యంగ్యంగా ఉప్మా చట్టం అంటూ మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి నానిపై విజయవాడలో కేసు నమోదు. చట్టాలపై గౌరవం లేకుండా ఈ విధంగా మాట్లాడడం పట్ల కేసు పెట్టిన ఉమ్మడి వెంకటేశ్వరరావు. సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటూ జనసేన నేత సందు పవన్ ఆగ్రహం. ఓటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం. యూట్యూబ్ ప్రశ్న రావణ్లో 10 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు పిటిషన్. రావణ్లో కష్టానికి ఇవ్వద్దంటూ కోర్టుకు వాదన వినిపించేందుకు వచ్చిన పొన్నవోలు సుధాకర్. ఇవి ఈ రోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.